అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మార్చి నెల 29వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 29వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం చతుస్పద నాగువ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శనివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 51 నిమిషం వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 15 నిమిషం నుండి 7 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. మరలా ఉదయం 7 గంటల 4 నిమిషం నుండి 7 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల 20 నిమిషం నుండి 10 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 1 గంట 59 నిమిషం నుండి 3 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8919346347. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది. మీరు మాత్రం తీర్పు ఒక కొలుక్కు తెచ్చే ముందు బ్యాలెన్స్ను కలిగి ఉండండి. ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి లేదు. కావున మీరు మీ ప్రేమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి, మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి వీలు పడేలా చెప్పండి. బాగా బలమైన క్రొవ్వుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిల బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకై జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయటం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవటం, లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది. శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అని కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి
ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు. మీరు మీ ప్రియమైన వారితో ఈ రోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు. మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచయస్తుల్లాగే అనిపించే రోజు. మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ఈ రోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి. ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతినమవుతుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీకు ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్నే మిగులుస్తుంది. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఒకసారి మీ జీవితేశ్వరుని లేదా జీవితేశ్వరుణ్ణి కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందగల పనులనే చేయండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం. మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటలలో, సలహాల సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు. మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా జలాన్ని ఉపయోగించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.